హాయ్ హలో వెల్కమ్ టు రాజ్ టీవీ. సో ఇవాళ మదరాసి అనే ఒక తమిళ్ డబ్బింగ్ సినిమా తెలుగులో రిలీజ్ అవ్వడం జరిగింది. ఇందులో హీరో వచ్చేసి శివకార్తికేయన్. సో మనందరికీ తెలుసు, రీసెంట్గానే శివకార్తికేయన్ హీరోగా వచ్చినటువంటి అమరన్ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే. సో ఆ సినిమా తర్వాత శివకార్తికేయన్ నటించినటువంటి సినిమా మదరాసి. ఇక ఈ మదరాసి సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఈ సినిమా ఎలా ఉంది, స్టోరీ ఎలా ఉంది, ఓవరాల్గా సినిమా ఎలా ఉంది, ఇలాంటి విషయాలని మనం మాట్లాడుకుందాం. అయితే ముందుగా మదరాసి ఈ టైటిల్ గురించి మనం ఆలోచిద్దాం. సో తమిళ్ సినిమాలు ఈ మధ్య తమిళ్ నుంచి తెలుగుకి డబ్బింగ్ అవుతున్న సినిమాలు అన్నింటిలో కూడా పేర్లు టైటిల్ గురించి మనం చూసినట్లయితే ఈ మధ్య అన్ని తమిళ్ టైటిల్స్నే తెలుగులో రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అదొక విషయం. సరే, ఈ విషయంలో నేను మాట్లాడకూడదో తెలియదు. ఇది నా పర్సనల్గా నేను చెప్తున్నా. సో ఎవరు దీనికి ఫీల్ అయినా ఫీల్ అవ్వకపోయినా ఏంటంటే, తెలుగు వాళ్ళకు కూడా ఒక తెలుగు భాష అనేది ఒక అభిమానం ఉంటుంది కదా. సో తమిళ వాళ్ళకి తమిళ భాష మీద అభిమానం ఉండొచ్చు. సినిమా అంతా తెలుగులో మాట్లాడుతూ, తెలుగులో క్యారెక్టర్లు మాట్లాడుతూ, టైటిల్ మాత్రం తమిళ్లో ఎందుకు? టైటిల్ కూడా తెలుగు వాళ్ళ కోసం. తమిళ సినిమా తెలుగులో డబ్బింగ్ అవుతున్నప్పుడు తెలుగు టైటిల్ పెడితే బాగుంటుందని నా ఒపీనియన్. సో నాకైతే అలా అనిపిస్తుంది. తమిళ సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతున్నప్పుడల్లా ఆ టైటిల్స్ విన్నప్పుడల్లా ఏంటబ్బా దీని పదాన్ని ఎత్తుక్కోవాల్సి వస్తుంది, ఈ పదానికి మీనింగ్ ఏంటనే ఎత్తుక్కోవాల్సి వస్తుంది. అదొక బాధాకరమైన విషయం. అది తమిళ సినిమాలకి మైనస్ కూడా. ఎందుకంటే టైటిల్ తెలుగు వాళ్ళకి అర్థమయ్యేలా ఉంటే దాన్ని అర్థం చేసుకుని సినిమా వరకు తెలుగు ప్రేక్షకులు ఈజీగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అర్థం కాని పదాలు టైటిల్స్గా పెడితే తెలుగు ప్రేక్షకులు ఎలా సినిమాకి వెళ్తారు? ఇది సో కాబట్టి తెలుగు టైటిల్ పెడితే అది సినిమాకే ప్లస్ అవుతుంది అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పే విషయం. సరే, అది పక్కన పెడదాం. అది కాదు ఇంపార్టెంట్, సినిమా ఎలా ఉందన్న విషయాన్ని మనం మాట్లాడుకోవాలి కాబట్టి. సో మదరాసి అనే పదానికి మీనింగ్ తెలుసుకుందాం ఫస్ట్. సో మదరాసి అంటే ఒక మదరాసి వాసి, అంటే చెన్నై వాసి, మద్రాసులో ఉంటున్నటువంటి వ్యక్తి, అది మీనింగ్ మదరాసి అంటే. సో కంప్లీట్గా ఇది తమిళ్ స్టేట్కి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలో కథ నడుస్తూ ఉంటుంది. సో చెన్నై క్యాపిటల్గా ఉన్నటువంటి తమిళనాడుకి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కథ నడుస్తూ ఉంటుంది. అందుకే మదరాసి అనే టైటిల్ పెట్టారేమో. మేబీ అదే దాన్ని తెలుగులో కొంచెం మద్రాసి అని కూడా పెట్టచ్చు, తెలుగు వాళ్ళకి అర్థమయ్యే విధంగా. సరే, ఎనీవే మదరాసి టైటిల్ మీనింగ్ అయితే అది. ఇక సో ఈ సినిమా ఏఆర్ మురుగదాస్ గారు డైరెక్షన్ చేయడం జరిగింది. మరి సినిమా డైరెక్షన్ ఎలా ఉంది, సినిమా ఎలా ఉంది, కథ ఎలా ఉంది అన్న విషయం మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ స్టోరీ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇందులో హీరో క్యారెక్టరు హీరోకి ఎలాంటి సంబంధం లేకుండా ఈ సినిమాలో ఒక కీ రోల్ ప్లే చేస్తాడనమాట. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా హీరో క్యారెక్టర్ వేరు. సో అనుకోకుండా ఆ క్యారెక్టర్ని మెయిన్ కథకి జోడించి ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. అసలు ఆ మెయిన్ కథ ఏంటంటే, తమిళనాడులో చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి తమిళనాడులో గన్ కల్చర్ని తీసుకొచ్చి, సో అక్కడ గన్నుల్ని అక్కడ ఇంపోర్ట్ చేసి అందరికీ గన్నుల్ని అమ్మి, సో వాటి ద్వారా సొమ్ము చేసుకునేటువంటి ఒక మాఫియా, గన్ కల్చర్ని క్రియేట్ చేద్దామని ట్రై చేస్తున్నటువంటి ఒక గన్ మాఫియా అనేది ఉంటుందన్నమాట. సో అలా జరుగుతున్నటువంటి తమిళనాడులోకి గన్ కల్చర్ని తీసుకురావాలని చేస్తున్నటువంటి మాఫియా చేస్తున్నటువంటి కుట్రని అడ్డుకునే ప్రయత్నంలో NIA, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ అకాడమీ, సో ఆ మాఫియాని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక్కడ హీరో వచ్చేసి 15 సంవత్సరాల వయసులో యాక్సిడెంటల్గా తన ఫ్యామిలీలోని 12 మంది సభ్యుల్ని కోల్పోతాడు. అలా కోల్పోవడం అంటే తన కళ్ళెదురుగా అలా తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చనిపోవటం అన్నది తనను ఎంతో కలిచివేస్తుంది. దానివల్ల అతను కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అవుతాడు. సో 15 సంవత్సరాల వయసులో తను ఒక మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి సో తను ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. సో తనకి మతిస్థిమితం అనేది సరిగా ఉండదు అలా అనమాట. సో అది ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో, వాళ్ళ ఫ్యామిలీలో అయితే ఎప్పుడైతే చనిపోయారో, అది జరిగిన సంఘటన వల్ల నిస్సహాయ స్థితిలో చనిపోతున్న వాళ్ళ పేరెంట్స్కి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఎవరు సహాయం చేయలేదు, ఎవరైనా సహాయం చేసి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయలేదు అన్న విషయాలు తనని మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయి ఉంటాయి. సో అలా మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి తనేంటంటే పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా తన ముందు ఎవరైనా అపాయంలో ఉంటే, ఏదైనా దెబ్బలు తగిలో యాక్సిడెంట్ అయ్యో పడి ఉంటే, ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంటే, వాళ్ళు తన కుటుంబ సభ్యులు అన్న భ్రమలోకి వెళ్ళిపోయి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా ఊహించుకొని వాళ్ళని సో అలా ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళందరికీ హెల్ప్ చేసి సేవ్ చేస్తూ ఉంటాడు అనమాట. అలాంటి ఒక మెంటల్గా డిస్టర్బ్డ్ క్యారెక్టర్ హీరోది. సరే, అనుకోకుండా ఈ NIA టీంతో ఈ హీరో క్యారెక్టర్ని మిక్స్ చేసి, సో ఆ హీరో ఈ గన్ మాఫియా నుండి
సో తమిళనాడులో కల్చర్ ఏదైతే తేవాలనుకుంటున్నారో ఆ గన్స్ ఏదైతే ప్రజల్లోకి లేకపోతే రౌడీల చేతికి వెళ్ళాలని ఈ మాఫియా అనుకుని చేయబోతున్నటువంటి ఆ కార్యక్రమం ఏదైతే ఉందో అది ఎలా ఆపాడు అనేది సినిమా అనమాట. సినిమా అయితే చాలా బాగుంది, చాలా అద్భుతంగా తీశారని చెప్పాలి. సో ఈ స్టోరీతో పాటు ఒక క్యూట్ లవ్ స్టోరీని కూడా సో మిక్స్ చేశాడు. లవ్ స్టోరీ కూడా చాలా అద్భుతంగా ఉంది. లవ్ అండ్ యాక్షన్ అండ్ ఒక సైకలాజికల్ థ్రిల్లర్ టైప్లో ఈ సినిమా ఉందన్నమాట. ఓవరాల్గా సినిమా అయితే బాగుంది. ఇక ఈ సినిమాకి మనం ఓవరాల్గా అవుట్ ఆఫ్ 5 ఎన్ని పాయింట్స్ ఇవ్వచ్చు అనే విషయానికి వస్తే అవుట్ ఆఫ్ 5 మనం ఈ సినిమాకి 2.9 అలా ఇవ్వచ్చు. సో సినిమా అయితే బాగుంది, మరీ సూపర్ డూపర్ హిట్ కాదేమో అనిపించింది. బట్ చూడొచ్చు, మేబీ చెప్పలేం. ప్రేక్షకులకి ఈ సినిమా బాగా నచ్చితే మంచిగా కూడా ఆడే అవకాశం ఉంది. అది మదరాసి సినిమా గురించి.